హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరోసారి మీ దగ్గరకు దేవుడు వాక్యం తీసుకొని రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కూడా ఎంతో ఆసక్తితో ప్రతిరోజు అనుదిన ధ్యానాల్లో ఏకీభవిస్తున్నందుకు, దీవించబడుతున్నందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్లు అన్నీ అందుతున్నాయి. మీ ప్రైజ్ రిపోర్ట్స్ చూసి ప్రభువును స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన భారాల కోసం ప్రభు సందులో ఉంచి మొరపెడుతూ ఉన్నాం. మరి మీరెవరో ఎక్కడెక్కడున్నారో నాకు తెలియకపోయినప్పటికీ ప్రభు ఇచ్చిన ఈ బంధం వల్ల దేవుడు లాక్డౌన్ టైంలో మనకి మార్గం తెరిచి రోజు దేవుని వాక్యమును ఈరాగా ఏనాటికి ఆనాడు మన్నాను కురిపించినట్లు ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాను. రండి, చిన్న ప్రార్థనతో ఈరోజు మరొకసారి దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. అయిపోయింది అనే మాట లేకుండా మా బ్రతుకాలం అంతా నేర్చుకోవడానికి, బలపడడానికి, దీవించబడడానికి నీ జీవము కలిగిన వాక్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్ చదువుతున్నారా? రోజు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారా? దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా? మెల్లమెల్లగా నెలాఖరికి వచ్చేటప్పటికి అంతలోకి మన భక్తి అయిపోయిందా? జీతం వచ్చినప్పుడు 1వ తారీఖు సమృద్ధిగా ఉంటుంది, నెలాఖరు వచ్చేటప్పటికి కటకటలాడుతుంటుంది చూడండి. అలాగూ మన భక్తిలో కూడా ప్రారంభించి కొంచెం దిగజారటం అనేది ఈరోజు చాలామంది విశ్వాసంలో చూస్తున్నామండి. బట్ దేవుడు ఆశీర్వాదాలు అనేది సూర్యోదయం వలె ఉంటుంది, కానీ సూర్యాస్తమయం వలె ఉండదు. అర్థమైందా? సూర్యోదయం కింద నుంచి పైకి మిట్ట మధ్యాహ్నం నెత్తి మీదకు వస్తుంది చూడండి, ఉచ్చస్థితికి వెళ్తుంది. అలాగూ దేవుని ఆశీర్వాదం, ఆధ్యాత్మిక జీవితం మనలో ఉండాలి. సూర్యాస్తమయం అనేది ఆ ఉచ్చస్థితిలో ఉన్నది కొంచెం దిగి మొత్తానికి నిష్క్రమిస్తుంది చూడండి. అలాగూ అనేక మంది ఒకప్పుడు ఆరితేరిన భక్తులుగా ఉన్నవారు, మంచి ప్రార్థనాపరులుగా ఉన్నవారు, మంచి విశ్వాసులుగా ఉన్నవారు, గొప్ప సేవకులుగా ఉన్నవారు కూడా కొంచెం వారిలోకి నిర్లక్ష్యత, అజాగ్రత్త, అవిశ్వాసము, అహంకారము ఇటువంటివి ప్రవేశించి మెల్లగా వారు దిగజారిపోవటం చూస్తున్నాం. మన భక్తిని కాపాడుకోవటం ఒక వంతు, మన భక్తిలో ఎదగటం మరొక వంతండి. సాతాను తంత్రాలు ఎరిగిన వారిపై బహు జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు జనం ఎలా ఉన్నారంటే 13వ వచనం చదువుతున్నాం చూడండి. ఇర్మియా గ్రంథము మీకు అధ్యాయం చెప్పలేదా? 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. దేవుని బిడ్డలు ఈరోజు కూడా 2 నేరాల 22 నేరాల ఎన్నో విధాలుగా మనం తప్పిపోతూ ఉన్నాం. ఎందుకంటే అపవాది ఎప్పుడు మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయినప్పుడు మనలోనికి ఒక విధమైన స్టబర్డ్నెస్, ఒక విధమైన కఠినత్వం వస్తుందట. ఎక్కడ దేవుడు మనల్ని దీవించాడో, ఎలా దేవుడు మనల్ని హెచ్చించాడో అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు చెప్పండి. అసలు ఏ జనమును ఇంతవరకు దేవుడు అంతగా ప్రేమించలేదట. బానిసత్వంలో ఉన్నప్పుడు బయటికి విడిపించాడు, అద్భుతాలు చేశాడు. వాళ్ళు విసుకుంటున్నా, కసురుకుంటున్నా, వాళ్ళ భక్తి సరలేకపోయినా వారిని సంహరించకుండా, వారిని ప్రేమించి క్షమిస్తూ సహిస్తూ 40 సంవత్సరాలు వాళ్ళు కాళ్ళు వాయకుండా, వస్త్రములు పాతగిల్లకుండా, చెప్పులు తెగిపోకుండా, పగలు మేఘస్తంభంతో, రాత్రి అగ్నిస్తంభంతో వారిని కాపాడి తన కృపను చూపించినప్పటికీ వారు ఇంకా సడుగుతూ, గొడుగుతూ, వ్యభిచరిస్తూ, వారిలో ఉన్న మిశ్రిత జనం అన్యులైన వారు విశ్వాసాన్ని పెళ్లి చేసుకుంటే పుట్టేది ఎవరండి? వాడు విశ్వాస, అవిశ్వాస, అది కాస్త ఇది కాస్త ఉంటుంది. వారి దగ్గర వారి విసుగుదల, వారి మాటలు లెక్క చేసి వారు ఆధ్యాత్మికంగా పతనం. ఈరోజు కూడా విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడ? దేవుని ఆలయానికి బెల్జెబూబుకి సంబంధం ఏంటి? ఈరోజు చాలామంది మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నాం, కానీ బయటికి వెళ్ళినప్పుడు లోకస్తుల కంటే
అన్యాయంగా జీవిస్తున్నాం. బయటికి వెళ్ళినప్పుడు నేను అసలు దేవుని బిడ్డను అన్న సంగతి గుర్తే ఉండలేదు. ఎవరు నీలో క్రీస్తును చూడలేకపోతున్నారు. నువ్వు ప్రత్యేకమైన వాడివని గుర్తించలేకపోతున్నారు. ఇశ్రాయేలు జనాంగంతో నా జనములు 2 నేరాలు చేశారు. జీవజల ఊటలైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఒకటి, జీవజల ఊటలైన నన్ను విసర్జించారు. వారికి కావలసినటువంటి రీతిగా వారు తొట్లు నిర్మించుకున్నారు. ఇంతకుముందు ఇంటి ముందు బావి ఉండేదండి. ఆ బావిలో నీళ్లు స్వచ్ఛంగా చల్లగా వడకట్టినట్టుగా ఉండేవి. గుమ్మంలోనే మా లోపలికి వచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కునేవాళ్ళు, ఆ నీళ్ళే తాగేవారు, అన్ని పనులకి వాడుకునేవారు. స్వచ్ఛంగా ఉండేవి. ఫిల్టర్ చేయాల్సిన పని, కెమికల్స్ చేయాల్సిన పని, బాటిల్స్లో పెట్టుకోవాల్సిన పని లేనే లేదు. దాచుకోవాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే ఆ నీళ్ళు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే అవి కొత్త నీరు ఉబుకుతూ ఉంటుంది. ఊటలు ఉన్నాయి ఆ బావిలో. ఆ ఊటలు ఊరుతూ ఉంటాయి కాబట్టి ఎన్ని వందల మంది నీళ్లు తోడినా మళ్ళీ నిండుతూనే ఉంటుంది. అది అదొక వాటర్ ట్యాంక్ అనుకోండి. ఇప్పుడు అదే కదా మన అందరం నూతులు ఎవరు సిద్ధపరచుకోవట్లేదు. కానీ ఒక ఇల్లు కట్టుకుంటే దాని మీద ఒక వాటర్ ట్యాంక్ పెట్టి ఆ బోర్ వేసుకొని ఆ నేరుగా ట్యాంక్కి ఎక్కించుకుంటున్నారు. ఆ ట్యాంకులో స్టాగ్నెంట్ అయిపోతుంది. అక్కడ నిలబడిపోతున్నాయి నీళ్ళు. ఎన్ని జర్మ్స్ పడుతున్నాయో, ఆ ట్యాంక్ శుభ్రం చేసుకోకపోతే ఎన్ని ఇన్ఫెక్షన్లు వస్తున్నాయో, ఆ గొట్టాలు సబరి చేసుకోకపోతే దాంట్లో రస్ట్ అంతా వచ్చి ఎన్ని విధాలుగా నష్టాన్ని కలుగు చేస్తుందో అన్నది మనుషులు గుర్తించటంలా. జీవజల ఊటగా నీకు ఎప్పుడేది కావాలో నేను అది ఇచ్చేవాడిని నేనుంటే, నేను తొట్టులు తులిపించుకుంటా, నేను ట్యాంకులు కట్టుకుంటా, నేను వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటా. హాయ్, నీళ్లు కూడా నండి నిలవ ఉంటే పాడైపోతాయి. తెలుసు కదా మనకి అది. జీవజల నీటి ఊట దగ్గర అవి ఫ్రెష్గా ఉంటుంది. ఆ పరిసరాలు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎవరు క్లీన్ చేయక్కర్లా. కొత్త నీరు ఉబుకుతుంటే పాత నీరు పారిపోతుంటుంది కాబట్టి, పారుతూ ఉంటుంది కాబట్టి, ఆ బోర్ దగ్గర కానీ, ఆ నుయ్యి దగ్గర కానీ, ఆ నూతిలో కానీ ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. కానీ మనుషులు ఇవాళ తొట్టులు తొలిపించుకున్నారు. ఆ తొట్టులు కూడా బద్దలై నీళ్లు నిలవనమాట. ఆ ట్యాంక్స్కి హోల్ పడిందంటే అవి కారుతూనే ఉంటాయి. ఆ గోడలో కారిపోయి గోడలన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళ పక్కన కారితే వాళ్ళు గొడవకు వస్తారు. ఇంత మోటార్ వేసి అంతా కరెంటు బిల్లు కట్టి పైకి ఎక్కించినవి అన్నీ మళ్ళీ కింద పోతుండటం వల్ల ప్రయోజనం ఏంది? ఇది ఒక ఉదాహరణగా చెప్పాడండి. మన జీవితంలో అలాగే ఉందండి. ఏదో సంపాదించేశాను, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాను, లోన్లు ఇచ్చాను, వడ్డీ వ్యాపారంలో నా డబ్బులు తిప్పుతున్నాను, అది ఎక్కువై నా దగ్గరకు వస్తుంది. అన్యాయంగా కష్టపడకుండా ఆపదలో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ వడ్డీతో పాటు తీసుకుంటూ గొప్పోడిని అయిపోదాము, రేపటి గురించిన చింతతో తర్వాత కావలసిన దాన్ని మనం పోగు చేసుకుందాము, దాచిపెట్టుకుందాము అనే ఆలోచన ఈరోజు చూస్తున్నామండి. కానీ నా ప్రభువు నాతో ఉన్నాడు. యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు. ఏది ఎప్పుడు కావాలో అది ఇస్తాడు. ఆయన జీవజల ఊటగా ఉన్నాడు. ఆయన కృప ఆగదు. ఆయన ప్రేమ ఎండిపోదు. ఆయన జీవం కలిగిన దేవుడు అన్న విశ్వాసము దేవుని మీద ఉంచకుండా బ్యాంకులు నమ్ముకుంటున్నాం. బ్యాంకులో పెట్టుకుంటే మాకు సేఫ్టీ అన్నాడు ఒక ఆయన. బ్యాంకులే దివాళా తీస్తున్నాయి కదండి. చాలాసార్లు బ్యాంకులు కూడా ఈ రోజుల్లో ఒక పరిధికి మించి ఎక్కువ డబ్బు ఇవ్వనంటారు. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. నీ డబ్బులు నువ్వు తీసుకోవడానికి లైన్లో పోయి నిలబడాలి. ఎన్ని కష్టాలు పడాల్సిన సిద్ధమే. కానీ యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థించండి అయ్యా. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రతి అవసరత తీరుస్తారన్నాడు. ఆయన ప్రతి అవసరతను పరలోకపు శక్తిని బట్టి మనకు ఆయన నామములో మనం అడిగితే ప్రతి అవసరత తీర్చే ప్రభు ఉన్నాడు.
అని నమ్మండి అంటే ప్రభువును నమ్మరు, కానీ డబ్బు నమ్ముతారు, బ్యాంకులు నమ్ముతారు, మనుషులు నమ్ముతారు. 2 నేరాలు చేస్తున్నారు. ఒకటి, నన్ను నమ్మటం లేదు, జీవాధిపతిరైన నేనంటే నేను కాదండి, యేసయ్యని, యేసు ప్రభువుని నమ్మటం లేదు ఒకటి. రెండోది, అవసరం లేని వాళ్ళని, నీకు హాని చేసేవాళ్ళని, నీకు నష్టం కలిగజేసేవాడిని, నీకు మేలు కలుగజేయని వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు. చెప్పండి, మీరు నిజంగా ఎంతసేపు దేవుని మందిరంలో దేవుని బిడలతో సహవాసం చేస్తారు? ఎంతసేపు మీరు లోకంలో స్నేహితులతో కాలం గడుపుతున్నారు? పొద్దున్న లేస్తే ఎంతసేపు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు? ఎంతసేపు వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు, లోక సంగతులు వినేవారిగా ఉంటున్నారు? ఎంతకాలం మీరు దేవుని సందులో కనిపెట్టగలుగుతున్నారు? ఎంతకాలం ఈ లోకంలో పనుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆనందం కొరకు గంటలు మీ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు? నీ ప్రభు నీకు తోడై ఉన్నాడన్న సంగతి, నీ ప్రభు నీ ప్రతి అవసరత తీరుస్తాడన్న సంగతి, నీ ప్రభు తన యొక్క జీవజల ఊట నాయందు, ప్రభు చెప్పాడు కదా, నాయందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ఊరును. ఒకసారి చూడండి, 4:14 యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, అది వారిలో ఊటగా ఉంటుంది కనుక నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు ఊటగా ఉంటుందట. యేసయ్య ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం. ప్రతి చిన్నదానికి మనుషుల దగ్గరికి వెళ్ళకండి, డబ్బే ప్రధానం అనుకోకండి. లోకంలో ఉన్న రకరకాల ఆలోచనలతో, ప్లాన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇది కొని అక్కడ అమ్మితే, అది కొని ఇక్కడ అమ్మితే, ఇది చేసి అది ఎక్స్పోర్ట్ చేస్తే, ఇది ఇంపోర్ట్ చేస్తే నాకు ఇంత వస్తుంది, నేను అంతవాడిని అవుతానని ఎన్నెన్నో ఊహలే కదండి. ఈ రోజున చాలామంది వ్యాపారస్తులకి చివరికి మిగిలేది అప్పేనట. చాలామంది వ్యాపారస్తులు అమాంతంగా గొప్పవారై అమాంతంగా వారు నిల్ బ్యాలెన్స్లోకి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. దేవుడు నేను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ రోజుకు ఆ రోజు నీ ప్రతి అవసరత తీర్చగల జీవజల ఊట నీలోనే పెడతానంటున్నాడు. అవునండి, యేసయ్య మాటలు జీవపు ఊటలు. రోజు వాక్యాన్ని చదివి ధ్యానించండి, మీ హృదయంలో ఎంత ఆదరణ కలుగుతుందో. వాక్యాన్ని ధ్యానించేవాడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో మీరు అనుభవించి తెలుసుకుంటారు. అందులోకి మర్చిపోయారా? కీర్తన 1, దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం వద్ద ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటు వాడు ఆకువాడక తన కాలమందు ఫలమెచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయడంతయో సఫలమగును. హల్లెలూయా. దేవుడు నిన్ను సఫలీకృతుడిగా చేయాలని, నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్గా చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తుంటే నీ ఓన్ ప్లాన్లు వేసుకొని దేవుని పద్ధతులకు వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అనవసరమైన వ్యాపారాలు, అనవసరమైన వృత్తులు, అనవసరమైన కార్యకలాపాలు పెట్టుకొని నమ్మదగిన దేవుని విడిచిపెట్టి, నమ్మలేని జనాన్ని, స్థిరమైన దేవుని ఆశీర్వాదాలు విడిచిపెట్టి అస్థిరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, ధనం కొరకు కక్కుర్తి పడేవాడిగా ఉంటే ఎంత భయంకరమండి. నా ప్రజలు నన్ను విడవటం ఒక నేరం, వారికి ప్రయోజనం లేని వాటిని పట్టుకొనటం మరొక నేరం. ఈ రోజున మనం ఏ విషయంలో నేరస్తులుగా ఉన్నా, ప్రభు సన్నిధిని పోగొట్టుకుంటున్నా, లోకం మీద ఆశ్రయపడి నష్టపోయి ఉన్నా, తిరిగి వస్తే ప్రభు మనల్ని క్షమించడానికి, మనం పోగొట్టుకున్నవన్నీ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. పశ్చాత్తాపాన్ని మించినటువంటి విరుగుడు మరొకటి లేదండి. మన పాపాలకు పరిహారం ప్రభు శిలువలో చేశాడు కనుక అది అంగీకరించి పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకుంటే ఆయన మనల్ని శుద్ధులుగా చేస్తాడు. ప్రభుని విడిచిపెట్టకండి. ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదవటం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు, ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్నారు, వారి జీవితాల్లో ఉన్న ప్రతి కరువును కష్టమునున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము నాయన. నీ ప్రేమను వారికి దయచేయి, నీ సన్నిధి వారికి దయచేయి, నీ సమాధానం వారికి దయచేయి. ప్రతి ఒక్కరి హృదయం జీవజాల ఊటగా ఉండడానికి నాయన వారు చేసేటువంటి చిన్న చిన్న వృత్తుల్లో, వ్యాపారాల్లో నీ దీవెన చూచినట్లు వారు చేయనదంతయు సఫలమవుటకు సహాయం ఇచ్చి, నీ నమ్మిన వారిని నీ విడిచిపెట్టవారి సంగతి గుర్తించి, ఎందరికూ లేని భాగ్యం సజీవుడైన క్రీస్తు వెంబడించే కృప మాకు ఇవ్వబడిందని నేను ఘనపరిచి వారిగా ఉండటకు సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేయడం గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి రోజు చెప్తారు ఏంటంటారా? మరి కొంతమంది కొత్త వాళ్ళు జరుగుతున్నారు కదా, వాళ్ళ కోసం. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ చేయండి. తప్పకుండా మేము వాటిని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వేరే ఊరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలిపిన ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఉదయకాల